హాయ్ అందరికీ. ఈరోజు మనిషి మాట అనేది ఎంత గొప్ప వరమో, దానికున్న విలువేంటో వివరంగా తెలుసుకుందాం. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నేలపై పాకే వాటిని, నీటిలో ఈదే వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని, అడవిలో వన్యప్రాణుల్ని, క్రూర మృగాల్ని కూడా సృష్టించాడు. వాటితో పాటు మనుష్యుల్ని అంటే మనల్ని కూడా సృష్టించాడు. వాటన్నిటికీ ఇవన్నీ ఒక గొప్ప వరము దేవుడు మనుషులకిచ్చాడు. అదే మాట్లాడటం. కానీ అంతటి వరాన్ని పొందిన మనిషి ఆ మాటని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అది ఎట్లా అంటే ఆయన మాటల్ని తూటాలు అనే ఆయుధంగా మార్చి ఎదుటివారి జీవితంలోకి విసురుతున్నారు. దానివలన వారు గాయపడి బాధపడుతూ ఉంటే పైశాచిక ఆనందాన్ని పొంది నవ్వుతున్నారు. కానీ అది ఇప్పుడు తెలియకపోవచ్చు. భవిష్యత్తులో వారికి అది ఎంత బాధని కలిగిస్తుందా అన్నది కాలమే చెప్తుంది. ఏమంటారు?